నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని శ్రీ కోటేశ్వర స్వామిని కోరుకున్నట్లు స్పీకర్ కోడెల తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ శైవక్షేత్రంలో స్పీకర్ కోడెల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో కోటప్పకొండ 2వ దశ అభివృద్ధి పనులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారికి సేవలు అందించుకుని ఆశీస్సులు పొందడం అనేక శతాబ్దాల బట్టి జరుగుతున్నటువంటి కార్యక్రమం. దర్శనం చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ సహకారం, ఆలయ అధికారుల సహకారంతో ఈ 2వ దశ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో భక్తులకి ఇంకా ఏర్పాట్ల కోసం, సౌకర్యం కోసం పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్ 5 కోట్లతోటి, అదేవిధంగా వేద పాఠశాల 5 కోట్లతోటి కూడా నిర్మాణం పూర్తి కాబోతుంది. రాబోయే 1 సంవత్సరాల కాలంలో రోప్వే ఏర్పాటు కూడా ఈ కోటప్పకొండపైకి ఏర్పాటు చేసుకోబోతున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రం కూడా ఎకో టూరిజం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారిని ఒకటే కోరా, నేను ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆశీర్వదించమని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో అతి ఉన్నత అభివృద్ధి చెందిన నవ్యాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబడేటట్టుగా